ఒక రాజకీయ నాయకుడి పుట్టినరోజుని ఒక పండగలాగా, అంటే ఒక ఉగాదిలాగా, ఒక సంక్రాంతిలాగా, ఒక రంజాన్ లాగా, ఒక క్రిస్మస్ లాగా చేసుకోవడం అన్నది నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని నిజంగా ఒక పండగలాగా రెండు రాష్ట్రాల ప్రజలు, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, ఇటు తెలంగాణలో కూడా ప్రతి తెలుగువాడు ఈరోజు ఒక పండగలాగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఈరోజు ఒక వేడుకగా జరుపుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలో లేకపోవడం వల్ల నిజంగా ఆయన ఉంటే బాగుండు అని చెప్పేసి ప్రజలలో ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఇంకా పెరిగిపోయింది. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలు చూసినాక జగన్మోహన్ రెడ్డి గారి వెలితి అన్నది ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా వాళ్ళ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఒక పండగలాగా చేసుకుంటున్నాడు. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక వాచ్మెన్, ఆయన జీతం, ఒక వాచ్మెన్ జీతం ఎంత ఉంటుందో మీ అందరికీ బాగా తెలుసు. ఒక వాచ్మెన్ తన ఇంట్లో, నేను చూసిన ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు, తన ఇంట్లో ఈరోజు చికెన్ తెచ్చుకొని తను ఒక సెలబ్రేషన్, అంటే కేక్ తెచ్చుకోలేని పరిస్థితి కాబట్టి, కేక్ తెస్తే చికెన్ తేలేడు, చికెన్ తెస్తే కేక్ తేలేడు కాబట్టి చికెన్ తెచ్చుకొని కుటుంబంతో పాటు ఈరోజు ఒక సెలబ్రేషన్ అన్నది చేసుకుంటుంటే నేనే చూడలేక వాళ్ళకు ఒక కేక్ తెప్పించి ఇచ్చిన. నేనైతే ఏం కేక్ కటింగ్లో ఏం అది చేయను, కానీ వాళ్ళకు ఒక కేక్ తెప్పించి ఇచ్చిన. అది వాళ్ళు చేస్తున్నటువంటి సెలబ్రేషన్. అది చూస్తే నిజంగా చాలా ఆనందం అనిపించింది నాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రెడిబిలిటీని ఆయన సంపాదించుకున్నాడు. అది ఇంకో పెద్ద విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి ముందుగా ఆయనకి మనం అందరము పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మీరు ఇలాగే 100 ఏళ్ళు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని, ఒక హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలని చెప్పేసి ద మీడియా రిపోర్ట్ తరఫున నేను, మా స్టాఫ్ అందరం కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాము. రెండు రాష్ట్రాల ప్రజల తరఫున కూడా ఈరోజు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక జగన్మోహన్ రెడ్డి అసలు ఏంటి, ఎవరి జగన్మోహన్ రెడ్డి, ముందుగా మనము ఇక్కడ ఒక్కసారి గుర్తు చేసుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం గురించే కొన్ని పాయింట్లు, నిజంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్లు, చాలా ఎక్సైటింగ్ పాయింట్లు. 2009లో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి కడపకి ఎన్నికైనరు. ఆయన 1,78,846 ఓట్ల మెజారిటీతోటి ఒక ఎంపీగా ఎన్నికైండు కడప నుంచి. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అదే సంవత్సరంలో ఆయన తండ్రి గారు వైఎస్ఆర్ గారు మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. 2010లో ఆయన ఓదార్పు యాత్ర అని చెప్పేసి మొదలు పెట్టడం జరిగింది. అదే 2010లో ఆయన కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. ఎందుకు చేసిరో మనందరికీ తెలుసు. 2011లో ఆయన వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ఒక పార్టీని నెలకొల్పడం జరిగింది. అదే 2011లో బైపోల్స్ వచ్చినాయి. ఎందుకు బైపోల్స్ వచ్చినాయి అంటే, చాలామంది రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు కాబట్టి, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన రిజైన్ చేసిండు ఎంపీ సీట్కి కాబట్టి బైపోల్స్ వచ్చినాయి 2011లో. ఆ 2011లో వచ్చినటువంటి బైపోల్స్ మళ్ళీ కడప నుంచి ఎంపీగా నిలబడి ఈసారి 5,43,053 మెజారిటీతోటి, అంటే 5,43,000 మెజారిటీ. ఫస్ట్ టైం ఎంత వచ్చింది? కేవలం 1,78,000. కానీ ఈసారి ఏకంగా 5,43,000 మెజారిటీతోటి అదే స్థానంలో, కడప స్థానంలో ఎంపీగా మళ్ళీ 2011లో గెలిచిండు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు అవ్వడం 2012లో మీ అందరికీ తెలుసు. ఆయనను తీసుకెళ్ళి 18 నెలల పాటు జైల్లో పెట్టడం అన్నది మనం చూసినాము. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బయటికి రావడం బెయిల్ మీద. దాని తర్వాత 2014 అసెంబ్లీ ఎలక్షన్లో రావడము. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు 67 స్థానాలలో మొట్టమొదటిసారి ఒక పార్టీ నుంచి అసెంబ్లీ ఎలక్షన్లో పాల్గొని మొట్టమొదటిసారి 67 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్నది 175 స్థానాల్లో. అందులో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి అసెంబ్లీ స్థానంలో ఆయన పోటీ పడి 75,243 ఓట్ల మెజారిటీతోటి, ఇది చాలా పెద్ద మెజారిటీ అండి, ఒక ఎమ్మెల్యేకి చాలా పెద్ద మెజారిటీ, 75,000 మెజారిటీతోటి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా గెలవడం జరిగింది. దాని తర్వాత 2019 మనందరికీ తెలుసు, ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీ 151 సీట్ల మెజారిటీతోటి గెలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులలో 90,110 ఓట్ల మెజారిటీ అనేది వచ్చింది. అంటే మెజారిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెరిగింది. దాని తర్వాత మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కేవలం కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు ఇచ్చినటువంటి చెప్పినటువంటి కల్లబొల్లి మాటలు విని వాళ్ళు ఇచ్చినటువంటి
అలవిగాని హామీలను నమ్మి ప్రజలు వైఎస్ఆర్సీపీకి కేవలం మొన్న జరిగిన ఎలక్షన్లలో 11 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కేవలం 15 సంవత్సరాల రాజకీయ జీవితం. ఇది నిజంగా ఈ రాజకీయ జీవితంలో 2 విషయాలు కనిపిస్తున్నాయి. ఏంటి, ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే, జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఓన్లీ ఎ పొలిటీషియన్, హీఈస్ అ లీడర్ ప్లస్ ఆయనకి ఒక రెబలిజం ఉంది. హీఈస్ అ లీడర్ ప్లస్ అ రెబల్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి బహుశా భారతదేశం ఎప్పుడూ ఎక్కడా చూడనటువంటి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నది. నేనైతే ఎప్పుడూ ఎక్కడ చూడలేదండి. ఒక రాజకీయ నాయకుడిని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, ఫాలోవర్స్ చాలామంది ఉంటారు, కానీ ఆ పిచ్చి అనేది నేను ఎక్కడ చూడలేదు. ఒకసారి మనం టీడీపీ గురించి కూడా ఆలోచిస్తే, టీడీపీ పార్టీలో ఈ రెబలిజము, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉండవు. ఏంటంటే ఒక కాస్ట్ పాలిటిక్స్ అన్నది మనకు ఎక్కువ కనిపిస్తుంది. కానీ వైసీపీలో మాత్రం కేవలం 175 స్థానాల్లో ఎన్నిసార్లు ఎన్నిక వచ్చినా సరే ఒకటే ఒక క్యాండిడేట్ నిలబడతాడు. ఆ క్యాండిడేట్ పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ క్యాండిడేట్ చూసే ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆయన నవరత్నాలు ఆయన ప్రారంభించడం జరిగింది. ఆయన జలయజ్ఞం, మద్య నిషేధము, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ రైతు భరోసా, పేదలందరికీ ఇండ్లు, వైఎస్ఆర్ ఆసరా, పెన్షన్ల పెంపు, అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి 9 నవరత్నాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం తప్పకుండా డిస్కస్ చేయాలి. ఏంటంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే మనం చూస్తే ఇచ్చినటువంటి ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో, మేనిఫెస్టో ఏదైతే ఉందో, అందరిలోకెల్లా 99% మేనిఫెస్టోని పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది నిజంగా ఒక పెద్ద అచీవ్మెంట్. ఇప్పుడు నేను ఇంకో చిన్న విషయం మీకు చెప్పాలి, కొంచెం ఓపికగా మీరు వినాలి. ఎందుకంటే ఇది ప్రజలందరి దాకా చేరాలి కాబట్టి తప్పకుండా ఓపికగా వినాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచుంటే, మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మళ్ళీ గెలిచుంటే ఏం జరిగేది ఒక్కసారి కొంచెం ఓపికగా వినండి. ఇందులో ఏమైనా మీకు సంక్షేమం అందిందా ఒకసారి మీరు చూడండి. ఎలక్షన్లు మే నెలలో అయినాయి 2024. ఎలక్షన్లకి నెల రోజుల ముందరనే ఎలక్షన్ కోడ్ అన్నది వచ్చింది. అంటే ఏప్రిల్లో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఒకవేళ ఏప్రిల్లో ఎలక్షన్ కోడ్ రాకుండా ఉండి ఉంటే, లేదా మే నెలలో జరిగినటువంటి ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచుంటే ఏమేమి వచ్చేది ప్రజలకి ఒక్కసారి మనం చూస్తే, ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన వచ్చేది, వైఎస్ఆర్ ఆసరా వచ్చేది, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అన్నది వచ్చేది ఏప్రిల్ నెలలో. వచ్చిందా అంటే రాలేదు. మే నెలలో ఏమేమి వచ్చేది అంటే వైఎస్ఆర్ రైతు భరోసా వచ్చేది, వైఎస్ఆర్ ఉచిత పంట బీమా వచ్చేది, జగనన్న విద్యా దీవెన మొదటి విడత వచ్చేది, వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా మొదటి విడత వచ్చేది, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా మొదటి విడత, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అన్నది వచ్చేది మే నెలలో. వచ్చిందా అంటే రాలేదు. దాని తర్వాత జూన్ నెలలో ఏమొచ్చేది అంటే జగనన్న విద్యా కానుక వచ్చేది, జగనన్న అమ్మ ఒడి వచ్చేది, వైఎస్ఆర్ లా నేస్తం అని చెప్పేసి లా స్టూడెంట్స్ కోసం వచ్చేది, మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాలు అమలు, అంటే మొత్తం ఎవరికైతే ఉన్నాయో ఆ పథకాలు కూడా జూన్ నెలలో వచ్చేవి. వచ్చినాయా అంటే ₹1 కూడా రాలేదు. జూలై నెలలో జగనన్న విదేశీ విద్యా దీవెన వచ్చేది, వైఎస్ఆర్ నేతన్న నేస్తం వచ్చేది, ఎంఎస్ఎంఈలకు రాయితీ వచ్చేది, అది కాకుండా జగనన్న తోడు మొదటి విడత వచ్చేది, వైఎస్ఆర్ 0 వడ్డీ వచ్చేది, వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా రెండో విడత వచ్చేది జూలై నెలలో. వచ్చిందా అంటే ₹1 కూడా రాలే, 0 వచ్చింది. ఆగస్టు నెలలో ఏమొచ్చేది అంటే జగనన్న విద్యా దీవెన రెండో విడత వచ్చేది, వైఎస్ఆర్ కాపు నేస్తం వచ్చేది, వైఎస్ఆర్ వాహన మిత్ర వచ్చేది ఆగస్టు నెలలో. వచ్చిందా అంటే 0, ఏమీ రాలేదు. సెప్టెంబర్ నెలలో ఏమొచ్చేది అంటే వైఎస్ఆర్ చేయూత వచ్చేది. వచ్చిందా అంటే 0, ఏం రాలేదు. అక్టోబర్ నెలలో వైఎస్ఆర్ రైతు భరోసా వచ్చేది, జగనన్న వసతి దీవెన మొదటి విడత వచ్చేది. వచ్చిందా అంటే 0, ఏమీ రాలేదు. ఇది ఏంటి అంటే మనం చూసుకుంటే అక్టోబర్ నెలలో, నవంబర్ నెలలో ఏమొచ్చేదంటే వైఎస్ఆర్ 0 వడ్డీ వచ్చేది రైతులకి, వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ ముబారక్ తోఫా మూడో విడత వచ్చేది, జగనన్న విద్యా దీవెన మూడో విడత వచ్చేది. వచ్చిందా నవంబర్ నెలలో అంటే
సున్నా, ఏమీ రాలే. అది కాకుండా డిసెంబర్ నెలలో ఏమొచ్చేదంటే జగనన్న విదేశీ విద్యా దీవెన 2వ విడత వచ్చేది. మిగిలిపోయిన లబ్ధిదారులకి పథకాలు అమలు అయ్యేవి. జగనన్న చేదోడు కూడా డిసెంబర్ అంటే ఈ నెలలో వచ్చేది. వచ్చిందా అంటే ఏమీ రాలే, వచ్చింది సున్నా. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పాత స్కీములన్నీ మేము కంటిన్యూ చేస్తాము, అది కాకుండా మేము ఇక్కడ ఏంటి అంటే మీ భవిష్యత్తుని సెక్యూర్ చేయడానికి మేము ఏమిస్తున్నామంటే సూపర్ 6 అని చెప్పేసి 6 గ్యారంటీలు ఇస్తున్నామని చెప్పేసి అబద్ధాలేనండు చంద్రబాబు నాయుడు గారు. పాత స్కీములు అన్నవి మర్చిపోయిండు. ఒక్క రూపాయి అంటే రూపాయి కూడా రాలేదు. సరే, ఆయన చెప్పినటువంటి సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అవన్నా వచ్చినాయా అంటే ఏమీ రాలేదు. ఇందులో మనం చూసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు, అందులో ₹1 రాలేదు. ఇక్కడ చూసుకుంటే స్కూళ్ళకి వెళ్ళే వారికి 15,000 రూపాయలు అన్నాడు, ₹1 రాలేదు. రైతులకు 20,000 సహాయం అన్నాడు, ₹1 రాలేదు. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నాడు, ఒకటి ఇచ్చిండ్రు అంటున్నారు, మరి అందులో ఎంతమందికి వచ్చిందో తెలియదు, అసలు వచ్చిందో లేదో కూడా తెలియదు. 5వది మహిళలకి 1,500 రూపాయలు నెలకిస్తాడు, ₹1 కూడా రాలేదు. 6వది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు. ఆ బస్సు ప్రయాణం అన్న మొదలు పెడతాడేమో అంటే దాన్ని కూడా నేనేదో కండిషన్లు వేరే రాష్ట్రాలకు పోతున్నాము, అక్కడ చెక్ చేస్తున్నాము, నిజంగా ఈ పాలసీ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మేము అనలైజ్ చేస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ తెచ్చింది ఏం లేదు, పీకింది ఏం లేదు. ఇది నిజంగా చాలా ఘోరం. చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి అబద్ధాలలో అతిపెద్ద అబద్ధాలలో ఇదొకటి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఆయన ఇచ్చే స్కీములు ఏంటో ఇందాక నేను చెప్పిన ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏంటంటే ఈరోజు ప్రతి రైతు, ప్రతి మహిళ, ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రతి ఒక్కరు, చిన్న పిల్లాడి దగ్గర నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా జగనన్నని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అవుతారు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక పిల్లాడు తల్లి కడుపులో ఉన్న దగ్గర నుంచి ఒక అవ్వ, ఒక తాత, రేపు పొద్దున్న అంటే ఏమంటారు వయసు మీద పడ్డ ఒక అవ్వ తాత దగ్గర వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిండు. ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఆయన చేసినటువంటి చాలా మంచి పనులలో నాకు నచ్చిన ఒక మంచి పని ఏంటంటే ఎడ్యుకేషన్ని, విద్యా వ్యవస్థని ఎప్పుడూ ఏనాడు లేని స్థాయికి తీసుకెళ్ళిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఎడ్యుకేషన్ అవైలబిలిటీలో కేరళని బైపాస్ చేసింది ఆంధ్రప్రదేశ్. అంటే నిజంగా ఈ న్యూస్ వచ్చినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నా. అప్పుడు నేను ఎలక్షన్లకి ముందు అక్కడ ట్రావెల్ చేస్తున్నా. ఈ న్యూస్ చూసి నిజంగా నేను చాలా షాక్ అయిపోయినా. ఎందుకంటే కేరళ అన్నది ఎడ్యుకేషన్లో టాప్లో ఉండే, అట్లాంటిది ఎడ్యుకేషన్ అవైలబిలిటీలో కేరళని బైపాస్ చేసింది ఆంధ్రప్రదేశ్, ఇంకా ముందుకెళ్ళింది అంటే నిజంగా అది ఒక గర్వకారణంలాగా అనిపించింది నాకు. ఏది ఏమైనా కూడా ఒక విషయం నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మళ్ళీ ఒకసారి చెప్తా. ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ లేనంతగా జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అవుతున్నారు, అందులో సందేహం లేదు. తప్పు చేసింది మనమే. ఈరోజు సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి నక్కలకి అధికారం ఇచ్చినాము. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ నక్కలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి, ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కాబట్టి అట్లీస్ట్ హ్యాపీ బర్త్డే అన్న జగన్మోహన్ రెడ్డి గారికి కమెంట్ చేస్తారు అని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఇక ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో యొక్క లింక్ని తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.